హాయ్ పిల్లలు, వెల్కమ్ టు చిన్నమ్మ చిట్టి కథలు. ఈరోజు మనం ఆలోచన మంచిదా ఆవేశం మంచిదా అనే విషయం తెలుసుకుందాం. ఒక క్లాసులో కుర్రవాడు వాళ్ళ టీచర్కి ఆలోచనకి ఆవేశానికి ఉన్న తేడా ఏమిటి అని అడిగాడు. దానికి సమాధానంగా ఆ టీచరు, మీకు ఒక కథ చెబితే పూర్తిగా అర్థమవుతుంది అని కథ మొదలుపెట్టారు. ఒక గ్రామంలో రఘు అనే యువకుడు ఉండేవాడు. అతడు చాలా తెలివైనవాడు, కానీ చాలా త్వరగా ఆవేశానికి లోనయ్యేవాడు. ఎవరు ఏ మాట అన్నా వెంటనే కోపంతో స్పందించేవాడు. అదే గ్రామంలో శేఖర్ అనే ఇంకొక యువకుడు ఉండేవాడు. అతడు చాలా శాంత స్వభావం కలవాడు. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకునేవాడు. ఒకరోజు గ్రామంలో నీటి సమస్య వచ్చింది. బావిలో నీరు తగ్గిపోవడంతో ప్రజలందరూ నీళ్ల కోసం ఇబ్బంది పడతారు. రఘు ఆవేశంతో, ఇది గ్రామ పెద్దల నిర్లక్ష్యం, ఇప్పుడే వారిని వెళ్ళి నిలదీయాలి అని కేకలు వేశాడు. కానీ శేఖర్ మాత్రం ప్రశాంతంగా, ముందు సమస్య ఏంటి, పరిష్కారం ఏమిటి అన్నీ ఆలోచిద్దాం అన్నాడు. రఘు మాత్రం వినకుండా పెద్దల దగ్గరకు వెళ్ళి కోపంతో మాట్లాడాడు. దాంతో వాగ్వివాదం పెరిగి సమస్య మరింత పెద్దదైంది. ఆ రోజు గ్రామ ప్రజలకు ఎటువంటి పరిష్కారం దొరకలేదు. మరుసటి రోజు శేఖర్ గ్రామస్తులందరినీ పిలిచి సమావేశం ఏర్పాటు చేశాడు. బావి లోతు పెంచడం, వర్షపు నీటిని నిల్వ చేయడం, కొత్త బోరు వేయడం వంటి పరిష్కారాలను చర్చించారు. గ్రామంలో ఉన్న మనమందరం కలిసి శ్రమిస్తే తప్పకుండా ఈ సమస్య నుండి బయటపడతామని సలహా ఇచ్చాడు. గ్రామ ప్రజల సహకారంతో కొద్ది రోజులలోనే నీటి సమస్య పరిష్కారమైంది. గ్రామం అంతా ఆనందంగా మారింది. కథ పూర్తయిన తర్వాత ఆ టీచర్ పిల్లలకు, మీకు ఇప్పుడు అర్థమైందా, ఆవేశంతో నిర్ణయం తీసుకుంటే సమస్య పెరుగుతుంది, ఆలోచనతో తీసుకుంటే పరిష్కారం లభిస్తుంది. అందుకే మన పెద్దవాళ్ళు ఆవేశం కన్నా ఆలోచన మిన్నా అంటుంటారు. పిల్లలు, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిన్నమ్మ చిట్టి కథలు ఛానల్. మర్చిపోకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.